ఇవాళ కూడా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఉపాధి హామీ పథకం సంబంధించిన పేరు మార్చిన కేంద్రం తెలిసిందిగా, కేంద్రం పేరు మార్పిడి చేసిందని. దాని మీద రైతులతోని సమక్షంలో నిర్వహించారు జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులందరూ. ఆడ కూడా పంచాయతీ కొట్లాట ఒకటి తక్కువ, అట్లా జరిగింది. చూద్దాం వీడియోలు. ఇగో అయ్యో కనబడుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జరిగిన చిన్నకోడూరు మండల కేంద్రంలోని వార్త. అయ్యో వీళ్ళందరూ నాయకుల ముందే ఈ పంచాయతీలు. అయ్యో సుత్తూరు కదా. ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నారు. అయినా ఈ పంచాయతీలు మాత్రము ఇంతవరకు సద్దుమరుగుతలేవు. కేవలము ఎక్కువ మొత్తంలో గ్రూప్ రాజకీయాలు సిద్దిపేట జిల్లాలోనే నడుస్తున్నట్టు క్లియర్ గా కనబడుతున్నాయి. డిసిసి అధ్యక్షురాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే దానిలా కనిపిస్తుంది. ఎందుకు అంటే సిద్దిపేట జిల్లాలో అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ లేనట్లే కనబడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు కూడా ఎన్నోసార్లు చెప్పిర్రు. ఈ జిల్లా అధ్యక్షులు ఉన్నా లాభం లేదు, ఇన్ఛార్జీలు ఉన్నా లాభం లేదు, అసలు మా కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడే లేడు. వీళ్ళ దగ్గరకు పోతే వీళ్ళకి పంచాయతీ, వాళ్ళ దగ్గరకు పోతే వీళ్ళకి పంచాయతీ అట. ఎట్లా మరి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నా కానీ కార్యకర్తలను పట్టించుకుంటే నాదులే లేడు. కేవలం వీళ్ళ పదవులు, వీళ్ళ పనుల కోసమే, వీళ్ళ కోసం వీళ్ళే కొట్టుకునే పంచాయతీ తప్ప అసలు ఈ నా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పట్టించుకునే నాదులు లేకుండా పోయిండు. గిట్లా పంచాయతీలు పెట్టుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతారు? ఆ కార్యకర్తకు అండగా ఉండాల్సిన ఈ క్యాడరు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన వాళ్ళు, అధ్యక్షులైనా సీనియర్ నాయకులైనా ఎవరైనా వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళకి ఏడా అండగా ఉంటారు? ఇక